అండి వెల్కమ్ బ్యాక్ టు అభివృద్ధి చేసి చూడు. ఈరోజు మనం ఈ వీడియోలో జొన్న దోశని ఎలా చేసుకోవాలో చాలా డీటెయిల్గా తెలుసుకుందామండి. స్కిప్ చేయకుండా చూడండి. చాలా టేస్టీగా ఉండే జొన్న దోశ మనము మెజర్మెంట్స్తో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనకి జొన్నలు తీసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్న గ్లాస్ 2 గ్లాసెస్ జొన్నలు తీసుకుంటున్నాను. 2 గ్లాసెస్ జొన్నలకి నేను 1 గ్లాస్ మినపగుండ్లు తీసుకుంటున్నాను. సో 2 గ్లాసెస్కి 1 గ్లాస్ మినపగుండ్లు అన్నమాట. చూడండి. సో ఈ మెజర్మెంట్స్తో చేస్తే మనకి పర్ఫెక్ట్గా క్రిస్పీగా ఉండే జొన్న దోశ అనేది వస్తుందండి. సో వీటిని బాగా ఫ్రెష్గా కడిగేసి 2 టైమ్స్ కడిగేసిన తర్వాత ఇలా వాటర్ నింపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం మెంతులు వేసుకోవాలి. మనకి జొన్న దోశలు అనేవి సాఫ్ట్గా రావడానికి మెంతులు వేసుకుంటామండి. చూడండి. ఇప్పుడు ఇందులోనే 2 ఎండుమిర్చిని వేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. జొన్నలు ఎక్కువసేపు నానాలి కాబట్టి 8 అవర్స్ సరిపోతుందండి. సో ఇదంతా మనకి 8 అవర్స్ నానబెట్టుకోవాలన్నమాట. సో మనము పిండి పట్టే ముందు అంటే రుబ్బే ముందు చిన్న గ్లాస్లో హాఫ్ అటుకులు నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. సో 8 అవర్స్ అయిపోయాయండి. చూడండి ఎలా నానిపోయాయో. ఇప్పుడు మనకి ఎండుమిర్చి ఉన్నాయి కదా, ఎండుమిర్చి తొడిమలు తీసి మనం గ్రైండ్ చేసుకోవాలి. మనకి మినపప్పు అంటే మినపగుండ్లు అనేవి ఎక్కువగా నానుతాయి. జొన్నలు అనేవి మనకి నానడానికి చాలా టైం పడుతుంది కాబట్టి మనం 8 అవర్స్ తీసుకున్నాం అన్నమాట. సో అటుకులు కూడా నానబెట్టేసుకున్నాం కదా. సో ఈ మూడింటిని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. చాలా మెత్తగా, మీకు ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. జొన్న దోశకి మనం ఇప్పుడు మెత్తగా రుబ్బేసుకుందామండి. ఒకవేళ పిండి అనేది గట్టిగా ఉంటే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సమ్మర్లో అయితే సాల్ట్ యాడ్ చేయని అవసరం లేదు, కానీ ఇది రైనీ సీజన్ కాబట్టి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని నైట్ అంతా అలానే ఉంచండి. ఇప్పుడు చూడండి, మార్నింగ్ టైంలో ఎంత పిండి అనేది పొంగిందో, అంటే పులుస్తుంది అంటారు కదా. సో చూడండి ఎంత బాగా పులిచిందో. సో నేను చెప్పిన మెజర్మెంట్స్తో మీరు కనుక చేస్తే పిండి మంచిగా పులుస్తుంది. ఎక్కువ పులవదండి, మనకి ఎంత కావాలో అంతే పులుస్తుంది. చాలా క్రిస్పీగా ఉండే దోశలు అయితే మనకి వస్తాయండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు జొన్న దోశ తినొచ్చు. అదే జొన్న రొట్టెలు చేయరాదు అని అనుకునే వాళ్ళు కూడా జొన్న దోశ ట్రై చేయొచ్చు. సో పిండంతా పొంగింది కదా. సో నేను ఇలా కలుపుతున్నాను. ఇప్పుడు మనకి దోశలోకి చట్నీ. ఇప్పుడు నార్మల్గా పల్లీల చట్నీ కామన్గా ఉంటుంది. సో పల్లీల చట్నీ నేను ఎలా చేస్తాను అంటే, ముందుగా పల్లీలను ఇలా వేయించుకుంటాను. ఇందులో ధనియాలు, అలాగే 4 అల్లం ముక్కలు, కొద్దిగా చింతపండు, అలాగే కరివేపాకు, 5-6 పచ్చిమిరపకాయలు ఇలా వేసి బాగా వేయించుతున్నానండి. నేను ఆయిల్ వేయలేదు ఇప్పుడు. సో బాగా వేయించిన తర్వాత ఇప్పుడు నేను 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ వేశాక పచ్చిమిర్చి, కరివేపాకు అంతా బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమం అంతా చల్లార్చిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. సో గ్రైండ్ చేసుకున్నాం. చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా సాల్ట్ వేసేసుకొని పోపు వేసేసుకుందాం. సో పోపులోకి 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకున్నాను.
కొందరు పప్పులు కూడా వేసుకుంటారు, అది మన చాయిస్ అండి. సో చట్నీని ఇందులో వేసేసాను. సో పల్లి చట్నీ అనేది రెడీ అయిపోయింది జొన్న దోశకి. దీంతో పాటు మనం ఇంకొక చట్నీ కూడా యాడ్ చేసుకుందామండి. చట్నీ కాదు, ఏంటంటే దోశ పైన ఇది వేసామంటే ఇంకొద్దిగా టేస్ట్ అనేది కొంచెం టేస్ట్ అనేది మంచిగా ఉంటుందన్నమాట. సో దీనికోసం 3 చిన్న ఉల్లిపాయలను కట్ చేశాను. అలాగే 4 రెమ్మల వెల్లుల్లిని, ఉప్పు, కారం వేసి ఇలా గ్రైండ్ చేసి ఒక బౌల్లో తీసుకున్నాను. ఉల్లికారం అంటారండి, దీనిని పోపు కూడా వేసుకోవచ్చు. చాలామంది పోపు వేసుకుంటారు, కానీ నేను పోపు వేయట్లేదు. ఇప్పుడు స్టవ్ పైన దోశ ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కాక దోశ వేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసేసి మనం ఉల్లికారంని స్ప్రెడ్ చేసుకొని క్రిస్పీ అయ్యేంత వరకే కాల్చుకొని ప్లేట్లో వేసుకుందాం. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండే జొన్న దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసాం కదండి. తప్పకుండా ట్రై చేయండి. మీకోసం నేను మెజర్మెంట్స్తో సహా చెప్పాను. సో ఇందులో మనకి పల్లి చట్నీ, ఉల్లికారంతో టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.